ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల కీలక స్థావరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోయిస్టుల మృతి. గుండెకోట్ ఎన్కౌంటర్ వార్తలు ముగియక ముందే నంబల కేశవరావు కార్యవర్గంలోని కేంద్ర కమిటీ నాయకుడు, శాంతి చర్చల ప్రతినిధి తెంటు సింహాచల సుబ్రహ్మణ్యం అలియాస్ సుధాకర్ ఎన్కౌంటర్ వార్త గుబులు పుట్టిస్తుంది. రాయాపూర్ నుండి అందిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో విస్తరించిన నేషనల్ పార్క్ లో కాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్టు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఇవి ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. వారిలో అగ్రనేత ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనా స్థలంలో అగ్రనేత మృతదేహంతో పాటు కొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇతర మృతుల వివరాలు తెలియవలసి ఉంది. కాగా సుధాకర్ వయస్సు 65 ఏళ్లుంటుంది. ఆయన బిఎంఎస్ ఆయుర్ హోమియో డాక్టర్ విద్యను అభ్యసించి రాడికల్ విద్యార్థి సంఘం ద్వారా సంబంధాలు పెట్టుకుని 45 ఏళ్ల క్రితం సమాజ స్థాపన కోసం విజయవాడ నుండి దండకారణ్యం వెళ్లారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్కార్తో జరిగిన చర్చల్లో సుధాకర్, రామకృష్ణ, గణేష్లతో కలిసి నల్లమల్ల అడవుల నుండి హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని పట్టుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో డాక్టర్ తలపై ₹1 కోటి రివార్డు ఉంది. ఆయనను ఎన్కౌంటర్ చేసిన బలగాలకు ఇప్పుడు ఆ ₹1 కోటి వెళ్తాయి. వైఎస్ఆర్ పాలనలో శాంతి చర్చలకు వచ్చిన రామకృష్ణ క్యాన్సర్ వ్యాధితో 4 ఏళ్ల క్రితం కన్ను మూశారు. ఇప్పుడు సుధాకర్ నేషనల్ పార్క్ ఏరియా ఎన్కౌంటర్ లో మృతి చెందడం మావోయిస్టులకు తీవ్ర నష్టం, పోలీసులకు గొప్ప విజయం. ఇకపోతే 3 నెలల్లో 4 కేంద్ర కమిటీ సభ్యులు పార్టీ కోల్పోయింది. అందులో చలపతి రెడ్డి, మాంజా వివేక్, కేంద్ర సెక్రటరీ బిఆర్ దాదా. ఇప్పుడు సుధాకర్ రేపు ఏ వార్త వస్తుందో అనే పరిస్థితి ఉంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.